వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ మొదలైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో పిటిషన్ మోషన్ వేశారు న్యాయవాది గండ్రా మోహన్ రావు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానన్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో సింగిల్ బెంచ్ను అప్రోచ్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ మొదలైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో పిటిషన్ మెన్షన్ చేశారు న్యాయవాది గండ్రా మోహన్ రావు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటారన్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో సింగిల్ బెంచ్ను అప్రోచ్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, హైకోర్టులో కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. వాడి వేడిగా వాదనలు కొనసాగుతున్నాయనే చెప్పాలి. ఇంకా కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది సుందర్రాం ఆయన వాదనలు వినిపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ కేసు కి సంబంధించి కేటీఆర్ కు ఎక్కడ కూడా సంబంధం లేదు అనేది ఆయన చేస్తున్నటువంటి వాదనగా ఉంది. కేసులో కేటీఆర్ ఎక్కడ కూడా డబ్బులు ముట్టలేదు, ఈవెంట్ ను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతోనే నిధులను ప్రభుత్వం నుంచి అటు విదేశీ కంపెనీకి చెల్లించే విధంగా ఆయన ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. స్పాన్సర్షిప్ వెనక్కి వెళ్లకుండా ఉద్దేశంతోనే ఈ డబ్బులు చెల్లించారనేది కూడా సుందరరాం ఆయన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఏం చేసిన ఆరోపణలకు సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే డబ్బులు కూడా చెల్లించారని చెప్పేసి ఆయన తన వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఏసీబీ అధికారులు కూడా ఎక్కడ నిబంధనలు పాటించలేదు, కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదు. ఆయన ఏవన్ గా చేర్చారు. ఇందులో క్రిమినల్ అంశం ఏముందని చెప్పేసి ఆయన్ని ఏవన్ గా చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని చెప్పేసి కూడా ఆయన నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. డబ్బులు చెల్లించక ముందే ఒప్పందం ఉల్లంఘన ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా ఇటు ప్రాసిక్యూషన్ ని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో విడత వాయిదాను చెల్లించలేదు. ఇక చెల్లింపులకు సంబంధించిన వివరాలను కూడా ఆయన కోర్టు ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ కేసులో ఇటు వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది. కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి హైకోర్టు అనుమతి ఇస్తుందా లేకపోతే కొట్టివేస్తుందా అనేది కూడా చూడాలి. రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు కాబట్టి ఈ కేసుని ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఇటు కేటీఆర్ తరఫు న్యాయవాది కోరుతున్నారు. ఇక సెక్షన్ 13(1) ఈ కేసులో వర్తించదు. డబ్బులు చెల్లించిన ఏడాది తర్వాత మీకు నిజాలు తెలిసాయా అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వ తరఫున ఉన్నటువంటి న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ కేసులో చాలా లోపాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం నిధులు చెల్లించకపోతే ఐసీసీ ఆర్బిట్రేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ మేరకే ప్రభుత్వం నుంచి నిధులు చెల్లించారు అనేది వాదన అయితే వినిపించారు. ఇక ఎన్నికల నిబంధనలకు సంబంధించి కూడా అక్కడ ఆయన వాదనలు ప్రధానంగా వినిపించారు. ఎన్నికల నిబంధనలు సైతం పక్కన పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు. పాత ఒప్పందం ప్రకారమే ఇటు సంస్థ నిధులు చెల్లించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు కేటీఆర్ తరఫున న్యాయవాది వాదనలు అయితే ముగిశాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున న్యాయవాది తన వాదనలు అయితే వినిపిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆయన కీలక అంశాలను ప్రస్తావించారని చెప్పాలి. ఎఫ్ఐఆర్ లో అన్ని అంశాలు ఉండవు,
విచారణలో అన్ని ఆధారాలు నిజాలు బయటకు వస్తాయి. ఎఫ్ఐఆర్ 2 రోజుల క్రితం అయింది. ఇవాళ పిటిషన్ వేశారని చెప్పేసి కూడా ప్రభుత్వ న్యాయవాది ఇటు హైకోర్టు ముందుంచారు. గవర్నర్ అనుమతి తీసుకునే ఇటు కేటీఆర్ ని అనుమతి తీసుకున్నారు. ఆ మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఈ కేసుని ఏసీబీ విచారణ చేస్తుంది అని చెప్పేసి కూడా హైకోర్టు ముందుంచారు. మొత్తం మీద ఇంకా ఇటు ఆయన తన వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. ఇంకా మరి కాసేపట్లోనే హైకోర్టు ఎటువంటి నిర్ణయం వెలువరించబోతుంది అనేది చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.